యథార్థం తెలియని వారితో వాదించి ప్రయోజనం లేదు. అన్వేషించేది మనిషి, ఆకర్షించేది మనసు. అందనిది ఆకాశం, ఆగనిది కాలం, అంతరించేది జీవితం. అనునిత్యం మనకు తోడు ఉండేది మన మంచితనం. మిత్రమా, ఒక బంధం కలుపుకోవాలంటే రుణం ఉండాలి. కలుపుకున్న బంధం నిలుపుకోవాలంటే మంచి గుణం ఉండాలి. మిత్రమా, చీకటి అది కల్పించే భ్రమలు సూర్యుడు రానంత వరకే. సూర్యుడు వచ్చాక అవన్నీ మటుమాయం కావాల్సిందే కదా. బాధ్యత ఉన్నవారు మాటకు నిలబడతారు, బాధ్యత లేనివారు మాటలకే పరిమితమవుతారు. ఇదే అసలు తేడా. మన దగ్గర ఎంత డబ్బైనా ఉండవచ్చు, కానీ ఎదుటివారిని చులకనగా చూసే జబ్బు ఉండకూడదు. ఎన్ని పాఠాలు నేర్చుకున్నా ఒంటరిగా మిగిలాక దృఢంగా నిలబడడం ఎలాగన్నదే చిట్ట చివరకు నువ్వు నేర్చుకునే పాఠం. నీకున్న అందం నిన్ను అందరూ మహా అయితే 10 ఏళ్ల పాటు గుర్తుంచుకునేలా చేయవచ్చు, కానీ నీ వ్యక్తిత్వం మంచిగా ఉంటే నీ జీవితం తర్వాత కూడా నిన్ను ఎవరు మర్చిపోకుండా చేస్తుంది. ఎలా తట్టుకున్నావు, ఎలా నెట్టుకొస్తున్నావు నీకు మాత్రమే తెలుసు. ఇప్పుడు వచ్చిన సమస్య అంత పెద్దది కాదు, ఇంతకు ముందు కంటే గొప్పది కాదు. అతి నమ్మకం అత్యంత ప్రమాదకరం. కళ్ళు కప్పి గొంతు కోసే కాలం ఇది. ఎవరైనా ఎంత నమ్మకం ఉంచాలో అంతే ఉంచండి. కొన్ని మౌనాలు గుండెలో భావాలని దాచేస్తాయి, కొన్ని భావాలు గుండెలో గాయాన్ని విప్పేస్తాయి. కానీ ఏం జరిగినా మారనిది అంటూ ఒకటి ఉంటుంది, అదే ఒంటరితనం. దానిలో నువ్వు ఎంత ఎక్కువ సమయాన్ని గడిపితే అంత ఎక్కువ ఆనందంగా ఉంటావు. పూర్తిగా రానంత వరకు ప్రతి విద్య బ్రహ్మ విద్యే. అర్థం కానంత వరకు ఏ విషయమైనా వేదాంతమే. ధైర్యంగా చెయ్యలేనంత వరకు ప్రతి పని సాహసమే. వ్యక్తిత్వం అనేది వెలుగుతున్న దీపంలా ఉండాలి. ఎందుకంటే దీపం పూరిగుడిసెలో అయినా ఇంద్రభవనంలో అయినా ఒకేలా వెలుగునిస్తుంది. కన్నీళ్లను ఆపుకోవడం కష్టం కాదు, మనసులో బాధను ఆపుకుంటూ నవ్వుతూ జీవించడం అతి కష్టమైన పని. ఏ జీవితం శాశ్వతం కాదు, ఏ ప్రాణానికి గ్యారంటీ లేదు. జీవించే కొంతకాలానికి ఎన్నో బాధలు, బంధాలు, బాధ్యతలు. ఎవరైనా చనిపోతే పాపం పోయారు అంటారు, బతికి ఉంటే ఇంకా పోలేదా అంటారు. రేపు అనేది చూస్తామో చూడమో తెలియని మన బ్రతుకులకు పగలు ప్రతీకారాలు ఎందుకు?